టు ఎస్ఆర్ఎం న్యూస్. సింగరేణి కార్మికులకు దీపావళి పండుగ సందర్భంగా ఇచ్చే పిఎల్ఆర్ బోనస్ వలె కాంట్రాక్టు కార్మికులకు కూడా పిఎల్ఐ బోనస్ ఇవ్వాలని బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. బుధవారం గోదావరికిడి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సంస్థ అభివృద్ధిలో కాంట్రాక్టు కార్మికుల పాత్ర కీలకమని ఆయన పేర్కొన్నారు. కాంట్రాక్టు కార్మికుల కృషి వల్లే ఉత్పత్తిలో భాగస్వామ్యం ఉందని అన్నారు. వారికి సముచిత గుర్తింపు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పర్మనెంట్ కార్మికుల మాదిరిగా కాంట్రాక్టు కార్మికులకు లాభాల వాటా ఇవ్వాలని యాజమాన్యాన్ని కోరారు. కార్మికుల మధ్య అసమానతలు తొలగించాలని సూచించారు. కాంట్రాక్టు కార్మికులకు సమాన హక్కులు గుర్తించకపోతే సంస్థలు నష్టపోతాయని ఆయన హెచ్చరించారు. బిఎంఎస్ సంస్థలో సమాన హక్కుల కోసం పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ప్రతి కార్మికుడు సంస్థకు వెన్నెముక అని సత్తయ్య అన్నారు. పాలకులు యాజమాన్యం కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధితో స్పందించారన్నారు. సంస్థ లాభాల పంచింపులో కాంట్రాక్టు కార్మికులను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. కార్మికుల హక్కుల కోసం చట్టపరమైన మార్గంలో కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారం వరకు పోరాటం ఆగదని యాదగిరి సత్తయ్య స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో నాయకులు గుండబోయిన భూమయ్య, విశ్వనాథ్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. దీనిలో స్పష్టంగా రాసి ఉన్నది. పోయినసారి కూడా మైనింగ్, నాన్ మైనింగ్ అని చెప్పేసి, అంటే మైనింగ్లో చేసే వాళ్ళకే ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసేది కోలీలేలా. దాంతో టెక్నికల్గా ప్రాబ్లం వచ్చి ఈసారి కూడా మైనింగ్, నాన్ మైనింగ్, మైనింగ్లో చేసే వాళ్ళు కానీ, నాన్ మైనింగ్లో మెయింటెనెన్స్ కానీ, సివిల్కి సంబంధించిన వాళ్ళు కానీ, కోల్ శాంపులర్స్ కానీ, సర్ఫేస్ డిపార్ట్మెంట్లో ఎక్కడెక్కడ పనిచేసినా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ వచ్చేటట్టు కూడా అగ్రిమెంట్ చేయడం జరిగింది. ఇవాళ దేశవ్యాప్తంగా చూసినట్టయితే కోల్ ఇండియాలో 80% కాంట్రాక్ట్ కార్మికులతోనే ప్రొడక్షన్ వస్తుందని చెప్పేసి కోల్ ఇండియా యాజమాన్యం ప్రకటించింది. అది యూనియన్ ప్రకటించింది కాదు. ఇలా సింగరేణిలో కూడా 70% కోల్ ప్రొడక్షన్ అనేది మనం సాధించిన లాభాలు కానీ, చేసిన వ్యాపారం కానీ, సంస్థను ముందుకు తీసుకుపోయే క్రమంలో కానీ 70% కాంట్రాక్ట్ కార్మికులతోటే ముందుకు వస్తున్నదని చెప్పేసి మన సింగరేణి యాజమాన్యం కూడా ప్రకటన చేసింది. కాబట్టి సింగరేణిలో కూడా ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన జీతభత్యాలు కానీ, అలవెన్సులు కానీ, దీపావళి బోనస్ కానీ, లాభాల వాటా కానీ ఇవన్నీ కూడా పర్మనెంట్ కార్మికులతో ఇవ్వాలని ఒక్కొక్కరిగా ఒప్పందం చేసుకోవడం జరుగుతూ ఉంది. లాభాల వాటా విషయంలో కూడా మనకు వచ్చిన లాభాల మీద, వాస్తవ లాభాల మీద సింగరేణి కార్మికులకు 33% ఇచ్చినట్టు వాళ్ళకు కూడా కొంత పర్సెంటేజ్ ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘం తరఫున గతంలో కూడా డిమాండ్ చేసినాం. గతంలో కూడా ఆందోళన కార్యక్రమాలు చేపట్టినాం. అయినప్పటికీ కూడా వాళ్లకు లంసమ్ అమౌంట్గా 5,000 పోయినసారి ఇచ్చిండ్రు, 5,500 ఈసారి ఇచ్చిండ్రు. ఈసారి దీపావళి బోనస్కు సంబంధించింది పిఎల్ఐ ఏదైతే పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ ఉండదో దాన్ని సింగరేణిల ప్రతి కార్మికునికి కూడా అమలు చేయాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవాళ సింగరేణిల చాలని జీతాలతోటి సింగరేణి యాజమాన్యం కూడా ఇక్కడ ఒక కుట్ర చేస్తూ ఉన్నది. మేము పర్మనెంట్ కార్మికులకు ఇచ్చిన పిఎల్ఆర్ ఏదైతే బోనస్ యాక్ట్ ప్రకారం ఇస్తూ ఉన్నామో కాంట్రాక్ట్ కార్మికులకు కూడా ఇస్తామని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు. అగ్రిమెంట్ కాపీ కూడా ఉన్నది. మరి ఇక్కడ కూడా ఇవ్వాలని చెప్తే ఇప్పటి వరకు కూడా సర్కులర్ జారీ చేయలేదు. నిన్ననే కోల్ ఇండియాకి సంబంధించింది కూడా గౌతమ్ బెనర్జీ అని హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఏదైతే జిఎం పర్సనల్ అంటాం మనం, ఆయన కూడా నిన్న ఆల్రెడీ ఆల్ హెచ్ఓడీస్, జనరల్ మేనేజర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా కన్సర్న్డ్ పిఎల్ఆర్ బోనస్ ఇవ్వాలని చెప్పేసి కోల్ ఇండియాకి సంబంధించిన అమలు చేయాలని చెప్పేసి సర్కులర్ కూడా రిలీజ్ చేశారు. దీపావళి పండుగకు ముందు వాళ్లకు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కోల్ ఇండియా వ్యాప్తంగా పిఎల్ఐ బోనస్ ఇస్తూ ఉన్నారు. అదే మాదిరిగా సింగరేణిలో ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమలు చేసే విధంగా చూడాలి. మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా ఇవాళ మీనమేషాలు లెక్కబెట్టే బదులు కాంట్రాక్ట్ కార్మికులందరికీ కూడా పిఎల్ఐ బోనస్ ఎవరికైతే అనుమానాలు ఉన్నాయో అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకోవాలి అగ్రిమెంట్ ద్వారా. ఆ అనుమానాలన్నీ కూడా సింగరేణి యాజమాన్యం ఏదైతే ఉంటుందో దాని మీద మనం ఫోర్ తీసుకురావాలి. ఖచ్చితంగా కాంట్రాక్ట్ కార్మికులందరికీ పిఎల్ఆర్ బోనస్, దీపావళి బోనస్ పండుగకు ముందు ఇవ్వాలని చెప్పేసి సింగరేణి కోల్ మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఘం తరఫున డిమాండ్ చేస్తాం.